తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. 2017 ఇయర్ ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కు వచ్చేసింది. ఈ ఇయర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన క్రేజీ సినిమాల మొదటి రోజు వసూళ్లు కూడా అందరికీ తెలిసిపోయాయి. ఒక్కసారి ఇయర్ ని రివైండ్ చేసుకుని ఇయర్ రికార్డులు బ్రేక్ చేసిన సినిమాలు ఏవో ఒక్కోటిగా తెలుసుకుందాం. ముందుగా బిగ్గెస్ట్ ఓపెనర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన తెలుగు హీరోలు ఎవరో చూద్దాం పదండి. 2017 ఇయర్ టోటల్ గా బాహుబలి పేరిట లిఖించాల్సిన ఇయర్. ఆ సినిమా లేనిదే తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా తెలిసేది కాదు. తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన సినిమా అది. అలాంటి సినిమాలు ఇలాంటి కేటగిరీలన్నింటిలోనూ తీసుకుంటే ఏ కేటగిరీలో తీసుకున్నా ఆ సినిమా మొదటి ప్లేస్ లో నిలవడం ఖాయం. సో అందుకని బాహుబలిని ఈ లిస్టులో నుంచి పక్కకు పెడదాం. మిగిలిన సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 మొదటి రోజు 22.74 కోట్ల షేర్ ని అందుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మొదటి రోజు 23.24 కోట్ల షేర్ ని అందుకుని ప్రస్తుతం నాన్ బాహుబలి రికార్డు హోల్డర్ గా నిలిచాడు. కానీ జీఎస్టీ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ వల్ల తర్వాత వచ్చిన సినిమాలకు కలెక్షన్స్ పరంగా ఎఫెక్ట్ పడగా ఈ ఎఫెక్ట్ ను భారీగా సొంతం చేసుకున్న సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ. మొదటి రోజు ఈ సినిమా టోటల్ గా 21.7 కోట్ల షేర్ ని అందుకుంది. ఒకవేళ జీఎస్టీ కనుక లేకుంటే కాటమరాయుడును బ్రేక్ చేసే సినిమా ఇది అని ట్రేడ్ విశ్లేషకులు భావించారు. ఓవరాల్ గా జీఎస్టీ వలన ఎదురు దెబ్బ తిన్నప్పటికీ సూపర్ కలెక్షన్లను సాధించింది ఈ సినిమా. దాంతో ఓవరాల్ గా ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనర్ విషయానికి చెప్పుకుంటే జీఎస్టీకి ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని, జీఎస్టీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. మరి ఈ విషయంపై మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.